కుందా ఈ సభల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రక్షణ సువార్త ఉజ్జీవ సభల కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఒకరు చదవాలని కోరుతున్నాను. చదవండి. పాంప్లెట్లు ఇచ్చారు అందరికీ. పాంప్లెట్లు వచ్చినాయి అందరికీ. పెద్ద వాల్ పోస్టర్లు ఉన్నాయి, పాంప్లెట్లు ఉన్నాయి. అయ్యగారు రంగురంగుల ఫోటోలు వేసారు. మాయి దీనిలో వచ్చినప్పుడు పాంప్లెట్ ఇచ్చినప్పుడు బొమ్మలు చూసి పక్కన పడేయకూడదు. అంత వాక్యం దగ్గర నుండి చివరి వరకు అత్తోట దయారత్నం అయ్యగారు వరకు చదవాలా, లేకపోతే దీనికి అర్థం లేదు. వాస్తవమే. మనకి ఈ పాంప్లెట్లు ఎందుకు ఇస్తారంటే ఇన్ఫర్మేషన్ మనకి. కనుక ఇక నుండి ఏదైనా పాంప్లెట్ మన సంఘంలో వేసుకున్నప్పుడు దాన్ని చక్కగా చదవడం అనేటువంటిది మరి మనం అలవాటు చేసుకోవాలి. చదవమ్మ. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చాలా ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రిలో మరి రక్షణ సువార్త ఉజ్జీవ సభలకు ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక ప్యారిష్ పాస్టర్ గారు రెవరెండ్ దయారత్నం అయ్య గారికి, అలాగే మరి డెలిగేట్ గారు చింతయ్య గారికి, మరి ఏఈఎల్సి డెలిగేట్ గారు గౌరవనీయులు హెబెల్ గారికి, ఆల్టర్నేట్ డెలిగేట్ గారికి, సంఘ పెద్దల పిసిసి వారికి, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యవ్వన బిడ్డలకు అందరికీ కూడా మరి ప్రభువైన యేసు క్రీస్తు నామములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్పని వాళ్ళకి కూడా వందనాలు. పౌలు ఏం చెప్పాడు? అది అందుకని వందనాలు చెప్పినప్పుడు మనం కూడా చెప్పాలి. అది మనం మామూలుగా అంటే క్రైస్తవ పరిభాషలో మనం ఎదురుపడినప్పుడు ఏ విధంగా పలకరించుకుంటాం? వందనాలు. మంచిదే, అది మంచి పద్ధతి. ప్రియమైనటువంటి వారలారా, మరి ఇప్పటి వరకు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు మనం విన్నాం. మన ప్రియులు ఏఎల్ సెక్రటరీ గారు యోధా ప్రజలను ఉద్దేశించి దేవుడైనటువంటి యెహోవా ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి మాటలు, ఇర్మియా ప్రవక్త ద్వారా అందించినటువంటి వాక్కులను గూర్చిన మాటలు మనకు తెలియజేయబడతా ఉన్నాయి. ఏమిటంటే వారి యొక్క జీవితాలు మార్చబడాలి, నామకార్థపు జీవితంలో నుండి వాస్తవమైనటువంటి జీవితంలోనికి వారు నడిపించబడాలి అని. ఈ లోకములో ప్రియమైనటువంటి వారలారా, నామకార్థపు జీవితాలను జీవించే ప్రతి ఒక్కరిని ఆయన హెచ్చరించి దేవుని మార్గములో జీవించాలి అని కోరుతూ ఉన్నట్లుగా మరి ఇప్పటి వరకు దేవుని యొక్క మాటలను మనం విన్నాం. ఈ సభలు ఏర్పాటు చేసుకొనడానికి, దేవుని యొక్క మాటలు మనకు అందించడానికి కారణం ఏమిటి అంటే కాలము సమీపించి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క రాకడ కాలం అనేటువంటిది, దేవుని యొక్క మరి ఆ రాకడ సమీపముగా ఉంటా ఉన్నది. కనుక దేవుడు ఈ లోకానికి వచ్చేటువంటి సమయం ఆసన్నమవుతా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గుర్తించి ఈ లోకములో దేవుని యొక్క వాక్యము ఏదైతే తెలియజేస్తా ఉందో దాని ప్రకారముగా మనము జీవించాలి అని, వాక్య ప్రకారముగా మనము ప్రవర్తించాలి అని, వాక్య ప్రకారముగా మనము అనుసరించాలి అని
ఈ సభలను మరి ఇంత ఖర్చుతో, ఇంత ప్రయాసతో, ఇంత భారముతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియులారా, ఈ 3 దినాల సభల ద్వారా మనము వినేటువంటి వాక్యం మన జీవితాలలో మార్పును కలుగు చేయాలి అని, మన జీవితాలలో మనకు కావలసినటువంటి ఆ పరిణతిని తీసుకుని రావాలి అని, మనము వాక్యము ద్వారా పట్టబడి వాక్యము చేత జీవించాలి అని ఈ సభలను మనము ఏర్పాటు చేసుకొని ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి. ప్రియమైనటువంటి వారలారా, మార్పు చెందాలి అని, మారు మనస్సు పొందాలి అని తెలియజేయచ్చు ఉన్నది, వాక్యము మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ప్రియులారా, ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. వినుగాక. ప్రియమైనటువంటి ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచు ఉన్న మాట వినుగాక అంటే దేవుని వాక్యాన్ని మనము వినాలి. ఆత్మ తెలియజేయచు ఉన్నటువంటి వాక్యాన్ని మనము వినాలి. సంఘముతో అనగా మనతో చెబుతూ ఉన్నటువంటి దేవుని మాటలు మనము వినాలి. దేవుని మాటలు మనకు కావలసినటువంటి ఆ మారు మనస్సును కలుగ చేసేటువంటివిగా ఉంటాయి. దేవుని మాటలు మన జీవితాలను దేవుని యొక్క రాకడ కొరకై సిద్ధపాటు చేసేటువంటివిగా ఉంటాయి. ఒక అడవిలో కుందేలు ఒక 3 పిల్లలు జీవిస్తున్నాయంట. ఈ కథ మీకు తెలుసా? తెలీదా? అయితే వినండి. ఒక కుందేలు 3 పిల్లలు అడవిలో జీవిస్తూ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అంటే ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు మధ్యలో ఖాళీ ఉంది. ఆ ఖాళీలో ఈ కుందేలు తన పిల్లలను పెట్టుకొని బ్రతుకుతూ ఉంది. విన్నారా? కొంతమంది ఇంట్లో, అందుకని కథ చెబుతున్నా. కథ అయితే బాగా వింటారు కదా, వాక్యం అయితే ఇబ్బంది కానీ కొద్ది నిమిషాలు కదా. ఎన్ని పిల్లలు ఉన్నాయంట? 3 పిల్లలను పెట్టుకుని కుందేలు ఉందంట. ప్రతిరోజు ఆ పిల్లలకి ఆహారం తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు తల్లి ఆ పిల్లలకి జాగ్రత్త చెప్పిద్దంట, మీరు బయటికి రాబాకండి, మనం అడవిలో ఉన్నాం. ఒకవేళ మీరు బయటకు వస్తే ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులకి మీరు ఆహారం అయిపోతారు. కనుక నేను చెప్పే మాట మీరు విని మరి జాగ్రత్తగా ఉన్నంతకాలం మీ జీవితం క్షేమంగా ఉంటుంది అని తల్లి ప్రతిరోజు చెప్పి బయటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి వాటికి పెడతా ఉంది. వాటి జీవనం కొనసాగుతూ ఉంది. ఒకరోజు యథావిధిగా తల్లి ఆ పిల్లలకు జాగ్రత్త చెప్పి ఆహారం కోసం వెళ్ళింది. వెళితే ఈ పిల్లలు ఏం చేసినాయి అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ చెట్టు ఖాళీ భాగంలో నుండి బయటకు వచ్చి చూస్తే అంతా వెలుతురు కనపడుతుంది. ఆ చెట్టు లోపల ఉన్నంతసేపు లోపల అంతా చీకటే. ఎప్పుడు ఆ యొక్క 4 గోడల మధ్య లేకపోతే ఆ చెట్టు మధ్య అవి ఉన్నాయి. ఏమీ కనబడడం లేదు ఈ ప్రపంచంలో. ఎప్పుడైతే అవి తల్లిని బానిచ్చి బయటికి రావడం జరిగిందో, బయటకు వచ్చి చూడడం జరిగిందో, చూస్తూ ఉంటే మరి బయట అంతా కూడా ఎన్నో ఈ లోకములో ఎన్నో మరి అందాలు కనపడతా ఉన్నాయి, ఎన్నో ఆకర్షణలు కనబడతా ఉన్నాయి, ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు కనబడతా ఉన్నాయి. అనుకున్నాయంట పిల్లలు, ఏంది అమ్మ మనల్ని బయటికి రానియకుండగా, వీటినన్నిటినీ చూడనీయకుండగా మరి ఎందుకు మనల్ని ఇలాగ చేస్తూ ఉంది? లేదు మనం వీటినన్నిటినీ చూడాల్సిందే అని బయటకు కిందకి చిన్నగా దిగినాయి అంట. ఆ కిందే నక్క ఉందంట. కింద ఏముంది?
నక్క వెంటనే పట్టుకుందంట. కుందేళ్ళని పట్టుకుంటే ఏం దొరుకుతాయి? చెవులు దొరుకుతాయి కదా. కుందేలుకి చెవులు బాగా పెద్దగా ఉంటాయి. టక్కుమని పట్టుకోగానే చెవులు దొరికినాయి, తినేసింది చెవుల్ని. పడిపోయినాయి పిల్లలు. తల్లి వచ్చింది. తల్లి వస్తే దాని సంగతి కూడా చూద్దామని మెల్లకుండా చూస్తూ ఉంది నక్క. నక్క చాలా జిత్తులు మారిది కదా, చాలా తెలివిగలదు కదా. ఏంటి అమ్మా నీ పిల్లలకు చెవులు లేవేంది అని అడిగిందంట. అవునయ్యా నా పిల్లలకి చెవులు లేవు. చెవులు ఉంటే నేను చెప్పిన మాట వినేవాళ్లే, వింటే నీకు ఆహారం అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు చదువు మా మాట 7వ మాట. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, ఆత్మ సంఘములతో చెప్పుచు ఉన్న మాట వినుగాక. ప్రియమైనటువంటి వారలారా, దేవుని మాటలు మనము వినాలి. దేవుని మాటలు మనం వినాలి. వినడం మాత్రమే కాదు కానీ వాటిని వినిన దానిని మనము ఆచరించాలి, అనుసరించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. దేవుని మాటలను మనము నమ్మాలి, దేవుని మాటలను మనము విశ్వసించాలి. ఎందుకంటే దేవుని మాటలే మన జీవితాలలో కావలసినటువంటి మార్పును కలుగజేస్తాయి. దేవుని మాటలే మనలను నిత్య జీవానికి నడిపించేటువంటివిగా ఉంటాయి. దేవుని మాటలే మనకు కావలసినటువంటి మరి మోక్ష రాజ్యాన్ని చేరేటువంటి ఆ యొక్క మార్గాన్ని చూపించేటువంటివిగా ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ సువార్త సభలు, ఈ భక్తి మార్గం, ఈ విశ్వాస జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ యొక్క జీవితాలు దేని కొరకు అంటే మనమందరము కూడా మార్పు చెంది మరి దేవుని యొక్క రాజ్యానికి అర్హతను సంపాదించుకొనడానికి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథములో మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఆయన 38వ వచనం, వారు ఈ మాట పేతురు మీరు మారు మనసు పొంది, పేతురు చెబుతా ఉన్నాడు ఇక్కడ, ప్రియమైనటువంటి వారలారా, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ పేతురు భక్తుడు మరి తెలియజేయచ్చు ఉన్నటువంటి మాటలను మనం చూసినప్పుడు, ఆయన దేవుని యొక్క మాటలను చెబుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆ మాటలను ప్రబోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది దేవుని మాటలు విన్నారు. ఒకేసారి మరి కొన్ని వేల మంది దేవుని యొక్క మాటలను నమ్మారు, విశ్వసించారు, ఆయనను వెంబడించారు. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మారు మనస్సు పొందాలి అనేటువంటి ఈ హెచ్చరిక, మార్పు చెందాలి అనేటువంటి ఈ యొక్క హెచ్చరికను మనము వాక్య భాగముల ద్వారా మరి ఆ పాత నిబంధన గ్రంథములో ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా ఇర్మియా ప్రవక్త యోధా ప్రజలకు చెప్పినటువంటి ఆ హెచ్చరిక, మార్పు చెందాలి, మీ జీవితాలను మార్చుకోవాలి అని తెలియజేసినటువంటి, దిద్దుకోవాలి అని చెప్పినటువంటి ఆ యొక్క మాటలు నాటి నుండి నేటి వరకు కూడా మనకు తెలియజేయబడతా ఉన్నాయి. మార్పు చెందాలి, దేవుడు ఆశించినటువంటి జీవితాలను మనము జీవించే వారముగా ఉండాలి అని, దేవుడు కోరుకునే విధముగా మన యొక్క జీవితాలు ఉండాలి అని ఆయన మరి వేడుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారలారా, యాకోబు పత్రికలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, యాకోబు భక్తకోటకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం
14వ వచనాన్ని చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలికాచుకొనుడి తృప్తి చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ప్రియమైనటువంటి వారు, కాబట్టి క్రియలతో కూడినటువంటి జీవితం మనకు కావాలి అని మరి భక్తుడు తెలియజేయుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో, ఈ రాకడ దినాలలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గుర్తిస్తూ ఉన్నాం. ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు, కానీ ఆయన వచ్చేటువంటి కాలానికి కొన్ని సూచనలు ఈ లోకములో మనకు కనబడతా ఉన్నాయి. అకాల వర్షాలు, మరి వరదలు, భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయా లేదా? వరదలు వస్తున్నాయా లేదా? మొన్న వరదలు వచ్చింది ఇక్కడ, మన సంఘాలు 2 మునిగిపోయినాయి. మరి పాస్టర్ గారులు అందరూ కూడా ఈ అదేంది క్రీస్తులంక, బొమ్మవానిపాలెం, మరి ఇంక చాలా సంఘాలు మునిగిపోయినాయి. కానీ ఈ 2 సంఘాలు మన లోదరని సంఘాలు. ఆ సంఘాల్లోకి వెళ్ళి పాస్టర్ గారులు అందరూ వారికి కొంత సహాయం చేయడం, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ప్రియులారా, ఆ భూకంపాలు రావడం, వరదలు రావడం, యుద్ధాలు రావడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సూచనలుగా ఉంటా ఉన్నాయి. కనుక మన జీవితం ఎప్పుడు ఈ లోకంలో అంతమైపోతుందో మనకు తెలియదు. ప్రియమైనటువంటి వారలారా, కనుక మనమందరము కూడా మార్పు చెందాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మారు మనస్సు కలిగి ఈ లోకములో జీవించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నట్లుగా మనము దేవుని వాక్యములో ఇందాక మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదా, అక్కడ మరి ఒక సంఘాన్ని గూర్చి చెప్పినటువంటి మాట ఒకటి మనము జ్ఞాపకం చేసుకుని మరి రాత్రిలో నేను దేవుని మాటలు ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక 5-10 నిమిషాలు మాత్రమే ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయుము. చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నుండి తీసివేతును. ఎఫెసు సంఘానికి మరి ఆత్మ దేవుడు ఇస్తూ ఉన్నటువంటి హెచ్చరిక, నీవు మారు మనస్సు పొందితేనే సరి, మారు మనస్సు పొందని ఎడల మరి దేవుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు వారికి రాబోతా ఉన్నాయో తెలియజేయచ్చు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎఫెసు సంఘం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో మంచి లక్షణాలను కలిగినటువంటి సంఘం. ఒకప్పుడు మంచి పేరు కలిగినటువంటి, ఒకప్పుడు మంచి దైవ భక్తి కలిగినటువంటి సంఘముగా ఈ యొక్క సంఘము ఉంటా ఉంది. అయితే ప్రియులారా, ఆ మొదటి ప్రేమ వారిలో మరి అంతరించిపోయింది. మొదట వారు దేవుని యందు కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ వారిలో తగ్గిపోయింది. అందుకని మరి మార్పు చెందాలి అని హెచ్చరిక చేయించు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్పు చెందాలి అని, మారు మనస్సు పొందాలి అని హెచ్చరిక చేయించు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారలారా,
నీవు ఏ స్థితి నుండి పడిపోతావో జ్ఞాపకము చేసుకో. ఏ స్థితి నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు మంచి ఉన్నతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని జీవించినటువంటి వారు, ఒకప్పుడు దేవుని యందు ఎంతో విశ్వాసము కలిగినటువంటి వారు, ఒకప్పుడు దేవుని యందలి ఎంతో భయభక్తులు కలిగినటువంటి వారు, మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి దైవ భక్తి కలిగినటువంటి జీవితంలో నుండి పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అబ్బా వెనక పిల్లలు ఇక్కడ మేము మీటింగ్ పెట్టాం, మీరు వెనక మీటింగ్ పెట్టారుగా. వెనక మీటింగ్ కొద్దిసేపు ఆపితే మా మీటింగ్ కూడా ముగించుకుంటాం. ఏ స్థితి నుండి పడిపోతావో దానిని జ్ఞాపకం చేసుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందాక అయ్యగారు జ్ఞాపకం చేశారు. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి యొద్ద ఆయనకి ఏ విధమైన స్థితి ఉంది? గొప్ప స్థితి. తండ్రి యొద్ద ఆ కుమారునికి ఉన్నతమైనటువంటి స్థితి ఉంది. ఆ కుమారునికి ఆ పనివాళ్ళు ఉన్నారు. మరి ఆయన కష్టపడవలసిన పని లేదు. తండ్రి దగ్గర ఎంత గొప్ప స్థితి ఆయనకు ఉన్నదో, తండ్రి ప్రేమ ఆయనకి ఎంత ఉన్నదో ఎప్పుడు ఆయనకు తెలిసిందంటే, పందులు తినేటువంటి పట్టును ఆయన తింటూ ఉన్నప్పుడు తెలిసింది ఆయన స్థితి ఏమిటో. ఏ స్థితిని ఆయన పోగొట్టుకున్నాడో ఎప్పుడు తెలిసిందంటే, ఆ బుద్ధి వచ్చినప్పుడు ఆయనకు తెలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బుద్ధి వచ్చినప్పుడు అంటే ఒక భక్తుడు ఏం రాశాడంటే, తాను ఏమిటో తాను తెలుసుకున్నప్పుడు, తన స్థితి ఏమిటో తాను తెలుసుకున్నప్పుడు. అంతవరకు తన స్థితి ఏమిటో అతడు తెలుసుకోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ స్థితి నుండి పడిపోయారో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొందాలి అని హెచ్చరిక చేయించు ఉన్నట్లుగా మరి దేవుని వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, మీరు ఇంటి దగ్గర చదవని తప్పిపోయినటువంటి కుమారుని కథ అందరం మనం చదువుతాం. కానీ మనం చదివే కొంది ఒకే వాక్యాన్ని ఎక్కువసార్లు చదివితే దానిలో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మార్పు చెందాలి అని ప్రభువారు కోరుకుంటా ఉన్నాడు. మార్పు చెందినటువంటి మనిషికి దేవుని యొద్ద ఉన్నతమైనటువంటి స్థానం అనేటువంటిది దొరుకుతుంది అనేటువంటి ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనస్సు పొందాలి అని ఆయన తెలియజేయచ్చు ఉన్నట్లుగా మనము దేవుని వాక్యము ద్వారా మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి నీవు ఏ స్థితి నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మారు మనస్సు పొందాలి అని పశ్చాత్తాపానికి మరి ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకములో ఉన్నటువంటి వారముగా ఉన్నటువంటి మనం పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు రావాల్సినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. దావీదు ఎంతగా తన యొక్క అపరాధానికి, దోషానికి మరి దేవుని యొక్క సన్నిధానములో ఆ విజ్ఞాపన చేశాడో 51వ సంకీర్తనలో మనం చూస్తాం. మరి నా పాపము పోనట్లుగా హిస్సోపుతో నా పాపమును కడుగువేయము అని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హిస్సోపుతో నా పాపమును కడుగుము, మరి మంచు కంటే హిమము కంటే తెల్లగా నన్ను. చాలా ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మరి ఆ మార్పు చెందాలి అనేటువంటి ఆ జీవితాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకు కావాల్సినటువంటి ఆ యొక్క స్థితిని అనుగ్రహిస్తారు అని దేవుని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రాత్రిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభలు, ఈ 3 దినాల ఈ సభల ద్వారా మనము దేవుని యొక్క మాటలను విని మరి ఏ ఒక్కరైనా వారి జీవితాలను మార్పు చేసుకుంటే, ఏ ఒక్కరైనా వాక్య ప్రకారముగా జీవించాలి అని ఆశించినట్లయితే మరి ఈ యొక్క సభలకు అర్థం ఉంటుంది, ఈ సభలకు మరి ఆ మేలు కలిగినట్లుగా ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనమందరము కూడా మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే మార్పు చెందుతూ ఉన్నారో వారికి ఆ జీవవృక్ష ఫలములను వారిని భుజింపనిచ్చేదను ఆయన సెలవిస్తూ ఉన్నాడు. జీవవృక్ష ఫలాలను భుజించే భాగ్యం దేవుడైనటువంటి యెహోవా ఆదాము అవ్వలను ఏదెను వనములో ఉంచినప్పుడు మరి వృక్ష ఫలాలను అన్నింటినీ తినమని చెప్పాడు.
ఆ మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డలను తెలియజేసేటువంటి వృక్ష ఫలాలను మాత్రం తినవద్దన్నాడు. ప్రియులారా, వారు తిన్నారు, ఆత్మీయ మరణాన్ని పొందారు. అయితే ఈ జీవ వృక్ష ఫలాలు మనలను జీవింపచేసేటువంటి, చిరకాలము జీవింపచేసేటువంటి ఈ వృక్ష ఫలాలు మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి ఈ వృక్ష ఫలాలను మరి భుజింపనిచ్చేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రిలో ప్రత్యేకముగా ప్రియమైనటువంటి వారులారా, ఎంతో శ్రద్ధగా, ఎంతో మరి దేవుని యందలి భక్తితో చేరి దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి మనందరి యొక్క జీవితాలలో మార్పు కలగడానికి ఏ పరిస్థితులలో అయితే, ఏ స్థితులలో మనము దేవునికి వ్యతిరేకముగా ఉన్నామో జ్ఞాపకం చేసుకొని ఆ స్థితి అంతటిని కూడా విడిచిపెట్టుకొని మార్పు చెంది ఈ లోకంలో మరి దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి యోగ్యమైనటువంటి జీవితాలను మనము జీవిద్దాం. దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి సంఘముగా, ఎత్తబడేటువంటి వ్యక్తులుగా మనము ఉందాం. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్.